వేసవి కాలం మొదలైంది. గ్రామంలోని పెద్ద ఫుడ్ మార్కెట్ మొత్తం మామిడి పళ్ళ వాసనతో కళకళలాడుతోంది. అక్కడే లక్ష్మమ్మకు ఒక చిన్న నూడిల్స్ బండి ఉండేది. ప్రతిరోజు సాయంత్రం వేడి వేడి నూడిల్స్ చేసి అమ్మేది. కానీ ఈ మధ్య అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. ఫుడ్ మార్కెట్‌లో కొత్త కొత్త ఫాస్ట్ ఫుడ్ షాపులు రావడంతో జనాలు అక్కడికే వెళ్ళిపోతున్నారు. లక్ష్మమ్మ మాత్రం తన చిన్న బండిలో నెమ్మదిగా కూర్చుని కస్టమర్ల కోసం ఎదురు చూసేది. ఆ మార్కెట్‌లో రాధమ్మ అనే ఒక ఆంటీ ఉండేది. ఆమె ప్రతిరోజు మార్కెట్ మొత్తం తిరుగుతూ ప్రతి ఈ బజ్జీలు చూస్తేనే నూనె కారుతున్నట్టు ఉంది. షాప్ మీద ఏదో ఒక కామెంట్ చేసేది. ఆ టీ షాప్‌లో టీ కంటే నీళ్లు ఎక్కువ. ఈ నూడిల్స్ ఎవరు తింటారో దేవుడికే తెలుసు అంటూ అందరినీ ఆట పట్టించేది. ఒకరోజు రాధమ్మ లక్ష్మం బండి దగ్గరకొచ్చి, లక్ష్మమ్మ, ఈ ఎండలో కూడా నూడిల్స్ అమ్ముతున్నావా? ఎవరైనా తింటారా? లక్ష్మం మాత్రం కోపడకుండా, ఏం చేయమంటావు రాధమ్మ? కస్టమర్లు రావట్లేదు. ఏదైనా కొత్తగా చేయాలి. లేదంటే నా బండి మూసేయాల్సి వస్తుంది అనుకుంది. అప్పుడే ఇంట్లో ఉన్న పుల్లటి మామిడికాయలు కనిపించాయి. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ ప్రత్యేకంగా మామిడి తురుము, కారం, వెన్న, కొత్తిమీర వేసి కొత్త రుచితో నూడిల్స్ తయారు చేసింది. సాయంత్రానికి తన బండి ముందు పెద్ద బోర్డు పెట్టింది. స్పెషల్ మామిడి నూడిల్స్. ఫుడ్ మార్కెట్‌లో వెళ్తున్న వాళ్ళు ఆగి ఆశ్చర్యంగా చూడసాగారు. అప్పుడే రాధమ్మ అక్కడికి వచ్చి మామిడి నూడిల్స్ పెద్దగా అనగానే నవ్వుతూ వచ్చేసారా? మామిడితో ఎవరైనా నూడిల్స్ చేస్తారా మీ పిచ్చిగాని? అందరూ నువ్వు ఆగవే. ఒక్కసారిగా నవ్వేశారు. కానీ ఆ మాటలు విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి పెరిగింది. ఒక కాలేజ్ అమ్మాయి ముందుకు వచ్చి, "అమ్మమ్మ, ఒక్క ప్లేట్ పెట్టండి. ఎలా ఉంటుందో చూస్తా" వావ్! ఇది చాలా టేస్టీగా ఉంది. తెలుసు. అంది. లక్ష్మమ్మ వేడి వేడి నూడిల్స్ చేసి ఇచ్చింది. అందులో మామిడి పులుపు, వెన్న రుచి, కారం కలిసి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అంది. అంతే కొద్దిసేపట్లో లక్ష్మం బండి ముందు పెద్ద క్యూ ఏర్పడింది. పిల్లలు, కాలేజ్ స్టూడెంట్లు, షాపు వాళ్ళు అందరూ మామిడి నూడిల్స్ కోసం రావడం మొదలుపెట్టారు. రాధమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తూ, "అయ్యో! నిజంగానే ఇంత రుచిగా ఉందా?" అని అడిగింది. లక్ష్మమ్మ నవ్వుతూ ఒక చిన్న ప్లేట్ ఇచ్చింది. రాధమ్మ తిన్నాక నెమ్మదిగా లక్ష్మమ్మ, లక్ష్ లక్ష్మమ్మ, నేను తప్పుగా అనుకున్నా. ఇది నిజంగా చాలా బావుంది. అప్పుడు లక్ష్మమ్మ నవ్వుతూ, "కొత్తగా ప్రయత్నిస్తేనే కొత్త రుచి దొరుకుతుంది అమ్మా" అంది. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ మామిడి నూడిల్స్ అమ్మమ్మగా మొత్తం ఫుడ్ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందిపోయింది. మీకు మా మామిడి నూడిల్స్ నచ్చితే లక్ష్మమ్మ కథలని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.